హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సండే రోజు అలా హైదరాబాద్ చూద్దామని బయటకు వెళ్ళామన్నమాట. అక్కడ కనిపిస్తుంది సైబర్ టవర్స్, అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత అక్కడ శిల్పారామం, మేము అక్కడికి వెళ్ళామన్నమాట. శిల్పారామం అసలు చాలా బాగుంది. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలా ఫాస్ట్గా మొత్తం అట్లాగా అన్ని రౌండ్స్ వేసుకుంటూ చూస్తూ వెళ్ళామన్నమాట. అక్కడ ఏం షాపింగ్ ఏం చేయలేదు, మామూలుగా చూడటానికి అలా వెళ్ళాము. అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్సే కదా, చాలా బాగున్నాయి. అన్నీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇంకా అంతా అలాగే ఉంటాయి కదా. మా వదిన వాళ్ళు సమ్మర్కి మా ఇంటికి వచ్చారు. మేము కలిసి అలా బయటకు వెళ్ళామన్నమాట హైదరాబాద్ చూడటానికి. హైదరాబాద్ అంతా చూడాలంటే అసలు 1-2 రోజులు అసలు సరిపోవు. అన్నీ చూడాలి అంటే దాదాపు ఒక 10 రోజులైనా పడుతుంది, అంత బాగుంటుంది హైదరాబాదు. ఇంకా శిల్పారామం మేము మొత్తం తిరిగి చూడలేదన్నమాట. ఓన్లీ షాపింగ్స్ ఐటమ్స్ మాత్రమే చూసి వచ్చాము. వేరే ప్లేసెస్కి వెళ్ళాలని ఇంకా మేము త్వరగా అట్లా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అక్కడ మా వదిన చూస్తుంది అవి చాలా బాగున్నాయని. పెన్ స్టాండ్స్ అలా ఉన్నట్టు, అక్కడ ల్యాంతర్ అవి కూడా ఉన్నాయి. అవి చాలా బాగా చేశారు అసలు. ల్యాంతర్ చూస్తుంది మా వదిన. ల్యాంతర్కి లోపల లైట్ అన్నమాట, అది ప్లగ్ ఫిక్స్ చేసుకోవడం. అవి ఇంకా చాలా టైప్స్ మోడల్స్ కూడా ఉన్నాయి చూపిస్తుంది మా వదిన. ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నాను నేను. అటంతా బాగుంది అని, చాలా బాగుంది. అసలైనవి చూడలేదు మేము అసలు అక్కడ, ఓన్లీ ఇవి మాత్రం చూసి వచ్చేసాం. ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అని. చాలా బాగున్నాయి చీరలు, మనకి జ్యువెలరీసు, చెప్పులు అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ అలా చూస్తూ వచ్చేసాం అనమాట. తర్వాత కొనుక్కోవచ్చులే అని ఎప్పుడూ అలాగే అనుకుంటూ ఉంటాము, కానీ ఎప్పుడు మళ్ళీ తర్వాత కొందాం అన్నప్పుడు మళ్ళీ తర్వాతే అనుకుంటూ ఉంటాం. నేనైతే అలాగే చేస్తాను. ఒకటి చూసానంటే తర్వాత కొనొచ్చులే అని అనుకుంటాను, మళ్ళీ అది ఎప్పటికీ కొనలేము. ఇంకా అది ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ ఎంట్రన్స్లో వినాయకుడిది ఆ విగ్రహం ఉంది, చాలా బాగుంది. అది నాకు తెలిసి వుడ్ది అనుకుంటా. చాలా బాగుంది, చాలా క్లాసీగా. అక్కడ బుట్ట బొమ్మలు ఉన్నాయన్నమాట. బుట్ట బొమ్మలు చాలా బాగున్నాయి. బుట్ట బొమ్మలు కూడా న్యూజిలాండ్లో బుట్ట బొమ్మలు జరుగుతూ ఉంటాయన్నమాట. బుట్ట బొమ్మలు దసరా అప్పుడు ఉత్సవాలలో సేమ్ అలాగే ఉన్నాయి చూడటానికి. చాలా బాగున్నాయి కదా, ఊగుతుంది. చాలా బాగున్నాయి. కొండపల్లి బొమ్మ కూడా ఇలాగే ఉంటాయి, అలాగే అంటారు కొండపల్లి బొమ్మలని. శిల్పారామం బయట అన్నమాట ఇదంతా. అక్కడ అలా మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ ముందు హ్యాండ్స్ అన్నీ భలే పెట్టున్నాయి ఆ గ్రాస్తో. నా చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు భలే అనిపించింది దాన్ని చూడంగానే. ఎవరి ఐడియానో అది అలా పెట్టడం. తర్వాత మేము అక్కడ సరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ఆ మాల్ కూడా. ఇది సెకండ్ టైం మేము వెళ్ళడం. అక్కడ మాల్ అంతా కూడా తిరిగి చూసాము. చాలా బాగుంది మాల్ అంతా కూడా. సమ్మర్ అవ్వటం అన్ని ప్లేసెస్ కూడా చాలా రష్గానే ఉంటుంది. పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళమని అడుగుతూ ఉంటారు కదా, అందరూ అలాగా బయటికి రావడం చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ చాలా ఎండలు కూడా బాగా ఉన్నాయి. అక్కడ మిర్రర్ కనిపిస్తే అలాగ వీడియో తీశాను. అమ్మాయిలకి మిర్రర్ కనిపిస్తే బాగా ఫొటోస్ దిగడం చాలా భలే అనిపిస్తూ ఉంటుంది. అలాగే తర్వాత లిఫ్ట్ ఎక్కాము. ఆ లిఫ్ట్ ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట, బాగుంది. అలాగా బాగుంది. లిఫ్ట్ అయినా ఎస్కలేటర్ అయినా కొంచెం భలే ఎగ్జైట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కుతూ ఉంటే. పైన అక్కడ ప్లే స్టేషన్ గేమ్స్ అవన్నీ ఉంటాయని అక్కడికి వెళ్ళామన్నమాట. అవన్నీ అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటారని. చాలా బాగుంది. మేము సెకండ్ టైం అవటం అంతా తిరగలేదు, ఓన్లీ పైన మాత్రం వెళ్ళామన్నమాట. అయినా డే మొత్తం పడుతుంది మాల్ చూడాలన్నా, శిల్పారామం చూడాలన్నా.
అందుకని అలాగా ఒక లుక్ వేసుకుంటూ వచ్చేయడమే అనమాట. అంటే ఎక్కువ ఎక్కువ ప్లేసెస్ తిరగాలనుకుంటే మాల్ మొత్తం అలాగా చూసిన తర్వాత మేము ఎప్పుడు కూడా అంతే ఓన్లీ చూడటానికి వెళ్తాం మాల్లో. ఏమన్నా తినేసి చూసేసి అలాగా ఏమైనా గేమ్స్ ఆడుకొని అటు నుంచి అటు కోటికి కానీ దిల్సుఖ్ నగర్ కానీ అలా వెళ్తాం అనమాట. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకనో కానీ ఉండే ప్లేస్ వల్ల మరి దానికి క్వాలిటీ వల్ల తెలియదు కానీ అక్కడ చాలా డిఫరెన్స్ ఉంటాయి కాస్ట్స్ అనమాట. మా పిల్లలు ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, ఆడుకున్నారు. ఇంకా వీడియోస్ తీయలేకపోయాను. అవన్నీ కూడా మేము ఎంజాయ్ చేసాము చాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బాయ్.